తిరుపతి జిల్లా కుప్పంలో కనకదాస జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుప్పం పలమనేరు జాతీయ రహదారి పక్కన పీఈఎస్ సమీపంలో ఉన్న కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, కుప్పం ప్రత్యేక అధికారి వికాస్ ముర్మ, డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ కురుబ కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ రాజగోపాల్ మాట్లాడుతూ కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు, నన్ను కురుబ కుల రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, నియోజకవర్గంలో ఉన్న నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంబంధం లేకుండా ఏ ఒక్క ప్రపంచంలో లేదని చెప్పి తెలియజేస్తూ అంత గొప్ప కులస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా మీరు అభివృద్ధి తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తే కాదు, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న ఒక మతానికి సంబంధించిన దేవుడు యేసుక్రీస్తు కూడా గొర్రెల పంపకంతో పైకొచ్చిన వాడు, గొర్రెలు మేపి ఒక కులపు కులస్తుడుగా పైకొచ్చిన వాడు అని చెప్పి తెలియజేస్తూ, ఆయనే కాదు శ్రీకృష్ణుడు కూడా చెప్పలేదు రావాలంటారు కానీ గొర్రెలు మేపు కూడా అయితే వెళ్ళాడు శ్రీకృష్ణుడు కూడా గొర్రెల టైపు ఉంటాడు, గొర్రెలతో కూడా ఆవులు కూడా మేపాడు. అదేవిధంగా బుద్ధుడైనా అంతే, ఎవరైనా అంతే. మొహమ్మద్ ప్రాఫిట్ కూడా గొర్రెల పెంపకం చేసిన తర్వాత ఆయన కూడా ఇదే ప్రాఫిట్ అయ్యారు తప్ప ఈ ప్రపంచంలో ఏ ఒక్క మానవుడైనా కూడా మొదటి నుంచి కూడా గొర్రెల పెంపకంతో మొదలయ్యి పంచలంచన ఎదుగుతూ వచ్చారు. కాబట్టి అందరికీ కులపు కుల సోదరి సోదరులతో సంబంధం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, తులసిరాజ్ గారు వాళ్ళతో పాటు వాళ్ళు కూడా అంటే అప్పుడు మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారు. సో అంత పెద్ద మనిషి ఈరోజు మనం ఇక్కడ ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నామంటే ఇట్స్ వెరీ వెరీ. పోయిన సంవత్సరం సాక్షాత్ మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి సవితమ్మ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరిపారు. ఆ ఫలితమే ఈరోజు మీ అందరి ఆశీస్సులు, మంచి మనస్సు వలన కురవ కుల బాంధవులందరి యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా గాడిలో పెట్టడానికి ఈరోజు బాధ్యతలు తీసుకున్నారని చెప్పి తెలియజేస్తూ వేదిక మీద అందరూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.